కంటిన్యూషన్ అండి. ఈ కెరూబుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కెరూబుల మీద యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడన్నట్టు. అటువంటి గొప్ప మరి పరాక్రమము గల యెహోవా. ఆయన సింహాసనమే కెరూబులు. ఆ కెరూబులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే, అవి నిలిచి రెక్కలను వాల్చుకొనుచుండెను. అంటే వాటిలో నుంచి ధ్వని పుడుతుంటే దేవుని స్వరము వలె అది వినబడుతుంది. పెద్ద దండు ఏ విధంగా అయితే మరి ఒకేసారి మరి సైన్యము కదిలినప్పుడు వారు సెల్యూట్ చేసినప్పుడు మరి అవి వారు ఒక శబ్దము ఒకే విధంగా చేసినప్పుడు ఆ దండు ఆ సైన్యము ఏ విధంగా వినబడుతుందో అటువంటి స్వరము ఆ అందులో నుంచి ఆ రెక్కల చప్పుడు నుంచి వినబడుతుందంట. అటువంటి గొప్ప మరి కెరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇది కీర్తనకారుడు కూడా చెప్తాడు చూడండి. 80వ కీర్తన 1 చివర్లో కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము అంటున్నాడు. యెహోవా ఆయన కెరూబుల మీద అయితే కెరూబులు సింహాసనముగా చేసుకొని ఆయన ఆసీనుడైన వాడు. కెరూబులు ఆయనని మోయిచున్నవి. అటువంటి మరి పరాక్రమశాలుడు యెహోవా దేవుడు. మరి యెహెజ్కేలు 1:26లో మనం చూచినట్టయితే ఈ కెరూబుల మీద వాటి తలల పైననున్న ఆ మండలము పైన నీలకాంతమైన సింహాసనం వంటిదొకటి కనబడెను. ఆయన అదే వాటి మీదనట ఆ కెరూబుల మీద సింహాసనం వంటిదొకటి కనబడింది. అది ఏ విధంగా ఉందంటే నీలకాంతము, నీలముతో ఉన్నటువంటి కాంతివంతమైన సింహాసనము ఈ యెహెజ్కేలుకు కనబడుతుంది. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనము వంటి దాని మీద, సింహాసనము వంటి దాని మీద అంటే అవంతా కెరూబులతో పైన సింహాసనంలాగా కనబడుతుంది ఆయనకి. దాని మీద అంటే అది నీళ్ళతో కాంతివంతంగా కనబడుతుంది. అది స్పష్టంగా ఆయనకి సింహాసనం వంటి దానిలాగా కనబడుతుంది. దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపి లాగా ఈయన కనబడుతున్నది. ఎందుకు అనంటే దేవుడు కూడా నరులను తన స్వరూపంలో చేసినాడు కాబట్టి ఈయన కనిపిస్తుంది ఒక మనిషి కూర్చున్నాడని ఆయన. ఆ విధంగా మరి 27వ వచనంలో మనం చూచినట్లయితే ఈ సింహాసనము చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు